గౌరవనీయులు పెద్దలు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు గారికి, మా ఎండి హరీష్ గారు, జ్యూరీ చైర్పర్సన్ జయసుధ గారికి, విచ్చేసిన ఆహుతులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, చాలా బాధాకరమైన రోజు నిన్నటి రోజు. ప్రపంచ శాంతి దూతగా 88వ సంవత్సరం, దాదాపు అంటే 70 సంవత్సరాలు శాంతి కొరకు, ప్రజల కొరకు, ప్రభువు సేవ కోసం చేసిన వ్యక్తి ఈ లోకాన్ని వెళ్ళిపెట్టడం జరిగింది. దాని మూలంగా ఈ ప్రోగ్రాం కూడా కట్ చేస్తూ వాళ్ళ గౌరవ డిప్యూటీ సీఎం గారి ఆదేశాల మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు కోరిన విధంగా 14 జూన్ రోజు పెద్ద ఎత్తున హైటెక్స్లో దాన్ని నిర్వహించామని జ్యూరీ చైర్పర్సన్ గారికి, మిగతా మెంబర్స్ని కూడా కళాత్మకమైన సినిమాలని, అందులో ఈ సమాజానికి పనికొచ్చే సినిమాలను కూడా మీరు గుర్తించి మీ కార్యక్రమాన్ని వితౌట్ పొలిటికల్ ఎంటర్ప్రైజ్ ఉంటుంది, మీరు సజావుగా చేయండి. 2011 తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ఈ అవార్డు కార్యక్రమం గద్దర్ గారి పేరు మీద ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరం. గద్దర్ అంటే ఒక మామూలు వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. అట్టడు ప్రజల నుంచి తెలంగాణ ఉద్యమం వరకు పేద ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తి కాబట్టి ఎవరిని విమర్శలు చిన్న చిన్నవి వచ్చినా వారి పేరు మీద నిలబెట్టుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నాం మేము. అందుకనే గౌరవ డిప్యూటీ సీఎం గారు ప్రత్యేకసార్లు ఎన్నో మీటింగ్ పెట్టి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. తప్పకుండా మనం 14 ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకొని ఇక ముందు కూడా తెలుగు చలనచిత్ర రంగాన్ని హైదరాబాద్లో అన్ని విధాలుగా ప్రోత్సహించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ, మరొకసారి పురంశీస్ గారికి నివాళులు అర్పిస్తూ, ఆ ప్రభు ఆశ వారికి ఆత్మకు సంతృప్తి కలవాలని కోరుకుంటూ ముఖ్యంగా ఉంటాయి.